స్థానం ప్రస్తావించింది. ఈ రోజున మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంచేతంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు ప్రాంతానికి సిబిఐ వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా బెదిరించారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించకుండా ఉంది, ఏ విధంగా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారో మనం చూసాం. అంతేకాకుండా సిబిఐ అధికారులను ఆపు చేసి ఏ విధంగా బెదిరించారో చూసాం. వాళ్ళ డ్రైవర్లను ఏ విధంగా బెదిరించారో చూసాం. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు సిబిఐని ప్రలోభ పెట్టాడు, ఆయన చెప్పినట్టుగా సిబిఐ చేస్తుందని. కానీ ఇక్కడ చాలా స్పష్టం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా బీజేపీతో ఇప్పటి వరకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? రాజ్యసభలో పెట్టిన బిల్లుల్ని ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులే కదా, వాళ్ళ పద్ధతితోనే కదా బిల్లులు పాస్ అవుతుంది, వాళ్లే కదా బీజేపీతో సంబంధాలు ఉంది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఏ విధంగా సిబిఐని ఇంప్లిమెంట్ చేస్తారు? కానీ పాని నువ్వు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు లేకుంటే సునీతారెడ్డి గారో పాత్ర ఉందనుకోండి, ఇన్వెస్టిగేషన్ నీ చేతిలో ఉందిగా, ఈ రాష్ట్రంలో ఉన్న విచారణ సంస్థలు నీ చేతుల్లో కదా, నువ్వు మొత్తం సమాచారం సేకరించి సిబిఐకి ఇచ్చి అసలైన ముద్దాయిలు పట్టించవచ్చు కదా. అవేమీ చేయకుండా నువ్వు ఎందుకు మాటలతోనే సరిపెట్టుకుంటూ ఉన్నావు? ఇంత వాస్తవాలు సిబిఐ చాలా స్పష్టంగా చెప్పిందండి. ఇది రాజకీయ ఆధిపత్య పోరులో ఒక కుట్రపూరిత హత్య అని చెప్పేసి. నువ్వు ఎమ్మెల్సీని 2017 సంవత్సరంలో ఎమ్మెల్సీ వివేకానంద రెడ్డి గారిని ఓడగొట్టడంలో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. ఆయన ఎంపీ సీటు కూడా అవినాష్ రెడ్డికి ఇవ్వద్దు, ఇస్తే నాకివ్వండి, లేకుంటే షర్మిలాకి ఇవ్వండి, లేకుంటే షర్మిలా గారి తల్లికి ఇవ్వండి అని చెప్పిండు. ఇవన్నీ కూడా రాజకీయ విభేదాల కారణం కదా. దాంట్లో చాలా స్పష్టంగా రాశారండి చార్జ్ షీట్ లో కూడా. వివేకానంద రెడ్డి గారు రాయలసీమలో ఆయన ఎదురు ఎవరు నిలబడే పరిస్థితి లేదు, ఆయన మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తన గుప్పు చేతుల్లో పెట్టుకుంటాడు చెప్పు చేతుల్లో అని చెప్పేసి ఆయన హత్య చేశారనే అభిప్రాయం సిబిఐ వచ్చింది. ఇంత స్పష్టంగా సిబిఐ విచారణ జరుపుతూ ఉంటే, ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే, ఇంకా ఇప్పుడు ఏమంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? పాపం నిన్న ప్రకటన మనం చూసాం, సునీతారెడ్డి గారు వాళ్ళ భర్త గారు చంపుండొచ్చు అంటే ఎంత దాని ఉంటే ఆధారాలు ఇవ్వు అంటే. కాదు సార్, ఇప్పుడున్న ఆధారాలు సరిపోవట్లేదా? ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా కావాలా? లేదా ఆవిడ డిమాండ్ చేస్తున్నారు కదా జగన్ గారిని, భారతి గారిని కూడా పిలిపించి విచారించాలి, నా కారుంపావుకి తెలిస్తే ఆయన ముందు తెలిసింది కదా, పాయింటేగా, వ్యాలిడ్ పాయింటేగా, ఆవిడ సహేతుకమైందేనా డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు పిలవట్లేదు? ఈ ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి గాని ప్రభుత్వం గాని కంగారు పడటానికి ప్రధాన కారణం అదేనండి. వెంటనే తాడేపల్లి తడుపులు తట్టబోతున్నారని చెప్పేసి భయం ఏర్పడినప్పుడు వెంటనే వీళ్ళు ఢిల్లీ పారిపోతా ఉన్నారు. ఢిల్లీ పారిపోయి అక్కడ ఆఫ్ చేయండి, సిబిఐని కొద్దిగా నిలుపుదల చేయండి అని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒకటే చెప్తూ ఉన్నాం, ఈ రోజున అది గుండెపోట లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దేంతో చంపారు, ఎక్కడెక్కడ కొట్టారు, ఎన్ని దెబ్బలు కొట్టారు, ఏ విధంగా జరిగింది సంఘటన అని చెప్పేసి నీ వెలుగులోకి తెచ్చినప్పుడు ఈ సమాచారం నీకు ఎలా వచ్చింది? బాహ్య ప్రపంచానికి తెలియకుండానే నీకు నీ భార్యకి ఎలా తెలిసింది? ఎందుకు మీరు జాప్యం చేశారు? ఇవన్నీ కూడా తాడేపల్లి తలుపులు తట్టి విజయసాయి రెడ్డిని, భారతీ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని విచారించాలి. విచారించేలో వీళ్ళ పాత్ర ఏంటి? అసలు 40